అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయిందంటే, ఒకప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే తమ ఫేవరెట్ హీరో సినిమా ఎప్పుడు వస్తుంది, పోస్టర్ ఎప్పుడు వస్తుంది, సాంగ్స్ ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ అయితే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, వేరే హీరో సినిమా నుండి టీజర్ వచ్చినా, పోస్టర్ వచ్చినా, సాంగ్ వచ్చినా, ఏం వచ్చినా సరే దాన్ని ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలి, ఎన్ని రకాలుగా అబ్యూస్ చేయాలి, ఎన్ని రకాలుగా మార్పు చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప కనీసం ఎవరో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన వినాయక చవితికి మార్నింగ్ దేవరా సినిమా నుండి ఒక పోస్టర్ అయితే వచ్చింది, ఈవినింగ్ మన గేమ్ చేంజర్ సినిమా నుండి ఒక పోస్టర్ అయితే వచ్చింది. మార్నింగ్ వచ్చిన పోస్టర్ ని వీళ్ళు ట్రోల్ చేశారు, ఈవినింగ్ వచ్చిన పోస్టర్ ని వాళ్ళు ట్రోల్ చేశారు. అంతేగాని కనీసం పండగ రోజు కూడా అప్డేట్ వచ్చింది కదా ఎంజాయ్ చేద్దామని ఎవ్వరికీ లేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ అంటే మా హీరో గొప్ప, మా హీరో గొప్ప, మా హీరో డాన్స్ బాగా చేశాడు, మా హీరో ఫైట్ చేశాడు అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ హీరో బొక్క, మీ హీరో పోస్టర్లో ఈ బొక్క ఉంది, మీ హీరో సినిమాలో ఈ బొక్క ఉందని ఆ బొక్కల గురించి మాట్లాడుకుంటున్నారు తప్పించి ఆ పాజిటివ్ వైబ్ని అయితే ఎంజాయ్ చేయడం అయితే ఆపేశారు పూర్తిగా. దీనికి మెయిన్ కారణం ఏంటయ్యా అంటే సోషల్ మీడియా. అది అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా నుండి ఆడియో క్యాసెట్ బయటకు వస్తే లైన్లో నిలబడి మరీ కొనుక్కునేవాళ్ళు. కానీ మనకు ఇప్పుడు అంత కష్టపడే పని లేకుండా అన్ని ఫోన్లోనే ఫ్రీగా అయితే దొరికేస్తున్నాయి. అలా ఒక సాంగ్ కానీ ఏదైనా టీజర్ అవ్వచ్చు, గ్లిమ్స్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, ఏదైనా సరే రాగానే చూడటం, పూర్తిగా కూడా చూడరు, కొద్దిగా చూస్తారు అంతే. అది చూడగానే ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్ని, నాలాగా చాలా మంది సినిమాల గురించి చెప్తా వీడియోస్ అయితే చేస్తా ఉంటారు. ఇప్పుడు నా ఛానల్కి వేరే వాళ్ళ ఛానల్కి కొన్ని మ్యాచ్ అవ్వచ్చు, అంత మాత్రాన అది తప్పేం కాదు కదా. కొన్ని కావాలని కాపీ కొడతారు, కొన్ని అనుకోకుండా అయితే జరుగుతూ ఉంటాయి. అది హ్యూమన్ నేచర్. దాన్ని కూడా పట్టుకుని ఇది ఎక్కడో విన్నట్టు ఉంది, ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, దాంట్లో నుంచి కాపీ కొట్టారు, దీంట్లో నుంచి కాపీ కొట్టారని ఒక వీడియో 10 నిమిషాల వీడియో అయితే వదులుతారు. అలా రివ్యూలు ఇచ్చే వాళ్ళలో నేను కూడా ఒకరిని, నాది కూడా ఒక ఛానల్ అయితే ఉంది. సరే ఇది పక్కన పెడితే మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి తమ ఒపీనియన్ చెప్పుకునే స్వేచ్ఛ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేవరా సినిమా ట్రైలర్ వచ్చింది. ఆ సినిమా మీద చాలా మందికి చాలా రకాలైన మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. నేను కూడా ఆ సినిమా ట్రైలర్ మీద 2 రివ్యూలు అయితే చేసి అయితే పెట్టాను. అవి అయితే చూడండి, మీకే తెలుస్తుంది. అంటే ఏదొచ్చినా సరే అది ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే ఇంకా బాగుండేది, ఎలా జరగవచ్చు అని చెప్పడం వరకు అయితే ఓకే. కానీ అలా కాకుండా ఒక ట్రైలర్ రిలీజ్కి స్పెషల్గా లైవ్ పెట్టి మళ్ళీ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుని ఆ ట్రైలర్ చూసాక వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళమని ఫోన్లు చేస్తున్నారు. అలాగే పక్కన ఒకరిని కూర్చోబెట్టి హీరోనే అసలు నచ్చలేదు, హీరో లుక్సే బాగాలేదు, ఇంకా నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది అందరూ వినాలి, నేనే పెద్ద సినిమా క్రిటిక్ని అని అందరి మీద రుద్దేద్దాం అంటే కుదరదు. అది అసలు కరెక్ట్ అయితే కాదు. మీరు ఒకప్పుడు చూసుకుంటే సినిమా మార్నింగ్ షో బెనిఫిట్ షో పడేంతవరకు ఎవరికి టాక్ అయితే తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి అమెరికాలో పడిన షోకి ఇక్కడ పొద్దున్న 4 ఓపెన్ చేసేలోపు రివ్యూలు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా టికెట్లు బుక్ చేసుకుందాం అనుకునేవాడు కూడా చేసుకోడు అది చూసి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ నైట్ షోలు అయితే ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తారు. కానీ పొద్దున్నే లెగంగానే అది కూడా నెగిటివ్ రివ్యూలు పెట్టేయటం వల్ల అయితే ఆ సెకండ్ షోకి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళరు, ఖచ్చితంగా వెళ్ళరు. ఎందుకంటే ఈ ఓటీటీల కాలం వచ్చేసిన తర్వాత జనం సినిమా బాగుందంటేనే కదులుతున్నారు. అది ఎంత పెద్ద హీరో అయినా సరే. ఇలా ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ వల్ల సినిమాలకి అయితే మామూలు దెబ్బ కాదు. ఒకప్పుడు రివ్యూలు అంటే సాయంత్రం 7-6 అయితే రివ్యూ వచ్చేది. అంటే జనాలు రివ్యూ చెప్పే వాళ్ళని ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు అంటే వాళ్ళు బాగుందంటేనే వెళ్తున్నారు, బాగోలేదంటే అసలు వెళ్ళట్లేదు, కావట్లేదు. ఎందుకంటే రివ్యూ ఇవ్వటం కూడా కరెక్టే, అది నేనైతే తప్పు అనట్లేదు. నేను కూడా రేపు పొద్దున ఇస్తాను కూడా ప్రతి సినిమాకి. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఓకే, టెక్నాలజీ అయితే పెరిగింది, సాంగ్స్ కి టీజర్లు కూడా రివ్యూలు ఇవ్వడం అయితే మొదలు పెట్టాం మా యూట్యూబర్స్ అందరూ కలిసి. అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఆ రివ్యూ లాగే ఉండాలి తప్ప ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇలా చేస్తే బాగుందని ఉండాలి తప్ప అంటే స్టేట్మెంట్స్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎవరో సినిమాకి వెళ్ళాలంటున్నారు, హీరో బాగాలేదు అని 2 నిమిషాలు ట్రైలర్ చూసి చెప్పడం అయితే నాకైతే అసలు నచ్చలేదు. ఒకవేళ నేను చెప్పిన వీడియోలో ఎవరైనా బాధపడి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా కాసేపు ఈ రివ్యూల గురించి పక్కన పెడితే ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్కి వెళ్ళిపోయినాయి అంటే అమ్మలక్కల దగ్గర నుంచి మొదలుపెట్టి డెత్ ట్రోల్స్ వరకు అయితే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. హీరోల ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు ఇవన్నీ కలిపి రకరకాలుగా అసభ్యంగా మార్పులు అయితే చేసి ట్విట్టర్లో ఇలాంటి ఫేస్బుక్లో ఎలాంటి వాటిలో అయితే తెగ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒరే కొట్టుకునేది మీరు అయితే వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు తెస్తున్నారు మధ్యలో? అసలు అలా తేవడానికి మీకు ఎవడిచ్చాడు రైటు? మీలాంటి వాళ్ళ గురించే. భర్త అనే నేను ఆడియో లాంచ్లో మహేష్ బాబు గారు ఏం చెప్పారంటే మేము బాగానే ఉంటాం, మీరే మారాలని ఆయన అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఇంకా RRR సినిమా కాంబినేషన్ చూసుకుంటే మెగా అండ్ నందమూరి ఫ్యామిలీస్ అయితే కలిసి ఆ సినిమా అయితే చేశాయి. మీరు చూసుకుంటే కొన్ని దశాబ్దాల నుండి వాళ్ళకైతే ఎటువంటి గొడవలు ఉండవు, కానీ ఫ్యాన్స్కి అయితే ఒక పచ్చగడ్డేసిన నిప్పు బగ్గుమనేలాగైతే ఉంటది. అలాంటిది కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 2 స్టార్ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళిద్దరు స్టార్ హీరోలు కలిసి తీసిన సినిమా RRR. మీరు RRR సినిమా ప్రమోషన్స్ చూసుకుంటే రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారి మధ్య ఉన్న బ్రొమాన్స్ చూస్తే అసలు ఎంత చూడడానికి
కన్నుల పండగలాగా ఉంటది అసలు ఆ ప్రతి ఈవెంట్. వాళ్ళిద్దరూ అసలు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటా ఉంటే చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. నాకైతే RRR సినిమాలో కంటే వాళ్ళిద్దరిని అలా ఇంటర్వ్యూస్ లో కలిసి చూడటమే నాకైతే బాగా నచ్చింది. అసలు వాళ్ళు ఎంత కలిసిపోయి ఉన్నారు, ఎంత పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు బయటికి ఇచ్చారు మనందరికీ. వాళ్ళిద్దరూ కలిసి అలా ప్రమోషన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ కూడా ప్రమోషన్స్ అయితే చేశారు. కానీ ఎలా చేశారయ్యా అంటే, తొక్కుకుంటూ పోవాలి అని ఒకరు, వేటగాడు వచ్చేంత వరకే అని ఒకరు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ ట్యాగ్లు అయితే ఇచ్చేసుకుని హీరోలు ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నా సరే వీళ్ళైతే విడిపోయే సినిమా అయితే చూశారు. ఇంకా అలా సినిమా రిలీజ్ అయిపోయింది, అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. దానికి కూడా సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు డిఫరెంట్ గా వీళ్ళు డిఫరెంట్ గా అయితే చేసుకున్నారు, అదంతా వేరే విషయం. కానీ వాళ్ళిద్దరు సినిమా చేసింది దేనికి, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ని మన టాలీవుడ్ కి తేవాలని వాళ్ళైతే కలిసి సినిమా అయితే చేశారు. కానీ అది వచ్చిందా, రాదు, ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి మెయిన్ కారణం ఈగో. హీరోలు ఈగో కాదు, ఫ్యాన్స్ ఈగో. కేవలం ఆ ఈగోని సాటిస్ఫై చేస్తాకి మీ హీరోని తిట్టేస్తారు, మీ హీరో ఫ్యామిలీని తిట్టేస్తారు, వాళ్ళ కూతురుని తిట్టేస్తారు, వాళ్ళ పిల్లల్ని తిట్టేస్తారు, అందరినీ తిట్టిచ్చేస్తారు. సేమ్ అదే విధంగా వేరే హీరోలను కూడా తిడతారు, తిట్టించుకుంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఆగేది ఎప్పుడు, ఎప్పటికీ ఆగో. సోషల్ మీడియా బతుకున్నంత కాలం, మనిషి బతుకున్నంత కాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషికి ఈగో అనేది ఒకటి ఉంటుంది, అది సాటిస్ఫై అయ్యేంత వరకు మనిషి ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు. సరే, మాకు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పామని మీరు అడగొచ్చు. నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాను. కానీ నాకు మొన్న దేవరా సినిమా ట్రైలర్ వచ్చాక నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. దానికోసం ఈ వీడియో అయితే చేశాను. ఇప్పుడు దేవరా సినిమానే కాదు, ఆచార్య సినిమా కావచ్చు, వినయ విద్యారామ సినిమా కావచ్చు, సర్కార్ వారి పాట సినిమా కావచ్చు, అవన్నీ మార్నింగ్ షోలు పడేలోపే రివ్యూలు అయితే వచ్చేసినాయి. ఆ సీన్లు, అదేంటి వివిఆర్లో ట్రైన్ సీన్లు, ఆచార్యలో చిరంజీవి గారి డిఏజింగ్ లుక్, ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టేసి మామూలు ట్రోలింగ్ కాదు అది. అసలు బోలా శంకర్ సినిమాకి ఎలా చేశారంటే, అసలు టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ ఫ్లాప్ అన్నట్టు, ఇప్పటి వరకు తెలుగులో అసలు ఏ సినిమా ఫ్లాప్ కానట్టు, అంటే అదో పెద్ద దేశద్రోహం అన్నట్టు అయితే క్రియేట్ చేశారు. సినిమా కూడా చూడని వాళ్ళు కూడా సినిమా ఎలా ఉందంటే బాలేదనే స్టేజ్కి అయితే వచ్చేసారు. అంటే ఆ సినిమా నిజంగానే బాలేదనుకోండి, అది వేరే విషయం. కానీ సినిమా చూడనోడు కూడా అసలు అంత దారుణంగా చెప్పడం అయితే కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటయ్యా అంటే, ఒక సినిమా బాలేదు, లేదా ఒక పాట బాలేదు, ఒక పోస్టర్ బాలేదు, ఏం బాలేదైనా సరే బాలేదని అయితే చెప్పొచ్చు. కానీ నేను బాలేదు అన్నాను కాబట్టి అది ఎవరికి నచ్చకూడదు, అది జనాల్లోకి వెళ్ళిపోవాలి, ప్రపంచం అంతా నేను అన్నట్టే అనాలని డిబేట్లు పెట్టి చెప్పడం అయితే కరెక్ట్ కాదు. దీనివల్ల ఒక సినిమాకే చాలా అంటే చాలా లాస్, మామూలు లాస్ కాదు. సరే, నేనైతే ఈ వీడియో ద్వారా ఏదో చెప్పాలనుకున్నా, అది చెప్పానో పూర్తిగా చెప్పగలిగానో లేదో కూడా నాకైతే క్లారిటీ లేదు. మరి నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో అయిపోయింది, ఈ ఫోటో అనుకోకుండా యాడ్ అయిపోయింది, స్కిప్ కొట్టేయండి.